నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం. మిషన్ మేధావులతో కలుపుకుని వెళ్లేలా ప్రణాళిక. కొన్ని విషయాల్లో రెండు పార్టీల నేతలు రాజీకి ఒప్పుకోవట్లేదన్న పవన్. ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పాలని చంద్రబాబుతో వ్యాఖ్య. కృష్ణా జిల్లాలో తుఫాను నష్టం అంచనా వేస్తున్న కేంద్ర బృందం. దెబ్బతిన్న పంట వివరాలను వివరించిన కలెక్టర్. వైద్య విద్యార్థులకు బస్సులో లాప్రోస్కోపీ శిక్షణ. ఇవాల్టి నుంచి డిసెంబర్ 11 వరకు నిర్వహించనున్న ప్రభుత్వం. థాయిలాండ్లో వలసదారులతో వెళుతున్న పడవ బోల్తా. 7 మృతి, ప్రాణాలతో బయటపడ్డ 13 మంది. ₹1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి పచ్చజెండా ఊపిందని తెలిపారు. మీడియాతో మాట్లాడిన పార్థసారథి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు కేంద్రంగా ఏపీ మారుతోందన్నారు. కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో, అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతుందని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. నైపుణ్య శిక్షణ ప్రోత్సాహకాలు అందించడం, 1,00,000 మందికి శిక్షణ ఇవ్వడం మరియు 70% హబ్లు స్వయం సమృద్ధిగా ఉండేలా చేయడం ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి, పాలసీ యొక్క లక్ష్యాలని చెప్పేసి మనం చేస్తాను. విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద 3 మిలియన్ అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ని అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియల్టీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది. అంటే వారి సొంత స్థలంలో వారే చేసుకుంటారు. 80 ఫీట్ రోడ్ని 100 ఫీట్ రోడ్గా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రహేజా రియల్ ఎస్టేట్ 2,172.26 కోట్లతో 9,681 మందికి ఉద్యోగాలు మరియు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, బేర్ బోర్డ్స్ తయారీ కోసం ఈ ఫ్యాక్టరీ స్థాపించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మోంతా తుఫాను సమయంలో మంత్రులు బాగా పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు. ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామన్నారు. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్తో పనిచేస్తే ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు అన్ని జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎస్ కె విజయానంద్ ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక, రవాణా, ఐటీ, మున్సిపల్, వ్యవసాయ, ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. వేర్వేరు జిల్లాల్లో ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలతో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్షలో చర్చించారు. నూతన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని మంత్రి లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో లోకేష్ అల్పాహార సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అమాత్యులకు లోకేష్ సూచించారు. సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అంశాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరమని స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి మంత్రి తమ శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామన్నారు. రేపు ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలన్నారు. తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామని లోకేష్ ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను సభ్యులు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ పొన్నుస్వామి ఆధ్వర్యంలోని బృందం రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీస్తోంది. దెబ్బతిన్న వరి కంకులను 4 అధికారుల బృందం పరిశీలించింది. పంట పరిస్థితిని రైతులు అధికారుల బృందానికి వివరిస్తున్నారు. తుఫాను వల్ల ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సమాచార, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు 125 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయడంపై ఏపీ ఐటీ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిల్లో 50% విడుదల చేసినట్లు ఐటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రజిత్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఆందోళనలను అర్థం చేసుకుని మంత్రి లోకేష్ మద్దతిస్తున్నారన్నారు. బకాయిల విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ కాటమునేని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇది ఓ నిదర్శనమన్నారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి టైర్ 2 నగరాల్లో మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ఇది ఎంతో అవసరమన్నారు. రాష్ట్ర డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కొత్త పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసిందన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం వహించడానికి ఐటీ పరిశ్రమ కట్టుబడి ఉందన్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. గత నెలలో యూరప్ పర్యటనకు వెళ్లేందుకు జగన్కు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే యూరప్ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 14 వరకు వ్యక్తిగతంగా వచ్చి పర్యటన వివరాలు తెలపాలని జగన్కు సిబిఐ కోర్టు షరతు విధించింది. యూరప్ వెళ్లి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. తాను కోర్టుకు వస్తే భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందన్నారు. అందుకే హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనపై స్పందించాలని సిబిఐని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీతో పాపాలు చేయటమే కాకుండా కోట్ల రూపాయలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆరోపించారు. నాణ్యత లేదని, కల్తీ జరిగిందని ఫిర్యాదులు వచ్చినా కంపెనీ యజమానిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పట్టాభి అన్నారు. ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్
వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. మోనోగ్లైసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాల్ని సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ అనేటటువంటి తన కంపెనీ ద్వారా బోలేబాబా డైరీకి సరఫరా చేయటం జరిగింది. దాదాపు 7,94,76,750 రూపాయలు విలువైనటువంటి 6.5 లక్షల కిలోల రసాయనాల్ని బోలేబాబా డైరీకి సరఫరా చేశారు. ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు, 5 ఏళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే బైక్పై వెళ్లడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వారికి ప్రమాదాల గురించి వివరించి తన కారులో గమ్యస్థానానికి చేర్చారు. సత్యసాయి జిల్లా మడకసిరలో ఎమ్మెల్యే తన కారులో వెళుతుండగా మార్గ మధ్యంలో చౌటుపల్లి వద్ద నలుగురు ఒకే ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అది గమనించిన ఎమ్మెల్యే వెంటనే వారి వాహనాన్ని ఆపి ఈ విధంగా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తుందని హితబోధ చేశారు. ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించడాన్ని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనాల్లో 2 కంటే ఎక్కువ మంది ప్రయాణించడం క్షేమం కాదని సూచిస్తూ మహిళలను ఎమ్మెల్యే తన కారులో ఎక్కించి వారి గమ్యస్థానానికి చేర్చారు. తిరుమల పరకామణి చోరీ కేసు విచారణలో అక్రమాలపై సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. కోర్టు ఆదేశాలతో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో 20 మంది సభ్యులతో కూడిన బృందం 4వ రోజు విచారణ కొనసాగిస్తోంది. తొలి రోజు తిరుమలలో విచారణ చేసిన సిఐడి అధికారులు 2వ రోజు తిరుపతి పద్మావతి అతిథి గృహం కేంద్రంగా విచారణ కొనసాగించారు. కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. 4వ రోజైన ఇవాళ పలువురు పోలీసు అధికారులను విచారించారు. పరకామణి చోరీ సమయంలో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డి, సిఐ జగన్మోహన్ రెడ్డితో పాటు టీటీడీ వీజీఓగా పనిచేసిన గిరిధర్ని సిఐడి అధికారులు ప్రశ్నించారు. విశాఖలో ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎంవీపీ స్పోర్ట్స్ అరేనాలో టేబుల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నారు. 14 రాష్ట్రాలకు చెందిన 129 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నట్లు ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు పోటీలు జరుగుతాయని వెల్లడించారు. అర్జున అవార్డు గ్రహీత వెయిట్ లిఫ్టర్ నీలంశెట్టి లక్ష్మి కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది ప్లేయర్స్ వచ్చారు. ఇండియా నుంచి మన పోస్టల్ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళ టీమ్స్ ఇవి. డిపార్ట్మెంట్లో పనిచేస్తూ వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఆడుతుంటారు, వేరే వేరే ఆటలు ఆడుతుంటారు. ఇక్కడ మనము టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పెట్టాము. 14 టీమ్స్ వచ్చారు ఇండియా మొత్తం నుంచి. 129 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ నుంచి మేము సపోర్ట్ తీసుకుంటాము ప్రొఫెషనల్గా కండక్ట్ చేసేకి. పోటీ పడతారు ఇండివిజువల్ కేటగిరీలో, డబుల్స్లో, టీమ్ కేటగిరీ. ఇది 10 నుంచి 14వ తారీఖు వరకు. 14వ తారీఖు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది, వేర్ ఆల్ ద ప్లేయర్స్ విల్ బీ అవార్డెడ్. ఇక బీహార్లో 122 స్థానాలకు రేపు జరిగే చివరి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3.7 కోట్ల మంది ఓటర్ల కోసం 45,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు ఈసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొన్న బీహార్లో తుదిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 243 స్థానాలు ఉండగా 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాలకు రేపు చివరి విడతలో పోలింగ్ జరగనుంది. 3,70,00,000 మంది ఓటర్ల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. అందులో 40,073 పోలింగ్ బూత్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ విడతలో 12 మంది మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరిగే 122 నియోజకవర్గాల్లో 101 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. పోలింగ్ స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
బీహార్ రెండో విడత పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 4 లక్షలకు పైగా భద్రతా దళాలను మోహరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే 500 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించగా మరో 500 కంపెనీలను కూడా తరలించినట్లు తెలిపింది. ఈ నెల 6న 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగ్గా బీహార్ ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా 65.08% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీహార్ రెండో విడత పోలింగ్ నేపథ్యంలో నేపాల్ భారత్ బోర్డర్ను మూసివేశారు. అక్కడ భద్రతను పటిష్టం చేశారు. వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గస్తీని పెంచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు 2 నిషేధిత ఉగ్ర సంస్థలతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ను ఛేదించారు. హర్యానాలో ఉగ్రవాదుల భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్తో పాటు మొత్తం 2900 కిలోల ఐఈడీ తయారు పదార్థాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 2 డాక్టర్లు సహా మొత్తం 7 జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్లోని అనేక మంది డాక్టర్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో భారీ ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలను తయారు చేసేందుకు నిల్వ ఉంచిన 360 కిలోల అమోనియం నైట్రేట్, టైమర్లు ఉన్నాయి. పక్షం రోజుల క్రితం AK-47 రైఫిల్తో పాటు మందుగుండు సామాగ్రిని అక్రమంగా కలిగి ఉన్న కేసులో అనంతనాగ్ ఆసుపత్రి వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ను పోలీసులు అరెస్టు చేశారు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల ఇంటరాగేషన్లో అతడు కీలక విషయాలు వెల్లడించారు. డాక్టర్ ఆదిల్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేసే మరో డాక్టర్ ముజామిల్ షకీల్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయం బయటపడింది. పేలుడు పదార్థాలను నిల్వ చేసిన షకీల్కు అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉంది. 2 డాక్టర్లపై UAPA కేసులు నమోదు చేసి జమ్మూ కశ్మీర్కు తరలించి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందు 360 కిలోల అమోనియం నైట్రేట్ను RDX గా, రైఫిళ్లను AK-47లుగా భావించామని, కానీ విచారణలో అవి కాదని తేలిందని వెల్లడించారు. कैननकॉप असॉल्ट राइफल है विद 1 कैननकॉप असॉल्ट राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, 1 पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस, 2 एडिशनल मैगजीन्स. इसके अलावा 8 बड़े सूटकेसेस हैं, 4 छोटे सूटकेसेस हैं, प्लस 1 बकेट, जिनसे अप्रोक्सीमेटली 360 kg जो है इनफ्लेमेबल मटेरियल बरामद हुआ है, जो कि सस्पेक्टेड अमोनियम नाइट्रेट है. और इसके अलावा टाइमर्स 20, टाइमर्स विद बैटरीज 4, एक जो है रिमोट्स 24, हैवी मेटल अप्रोक्सीमेटली 5 kg, और वॉकी टॉकी सेट, इलेक्ट्रिक वायरिंग, बैटरीज एवं अन्य इस तरह का जो कॉन्ट्राबैंड मटेरियल है वो रिकवर किया गया. RDX वाली जो बात आ रही थी वो नहीं. हाँ, RDX वाली बात गलत है. इट इज नॉट RDX. AK-47 वाली सर इट इज नॉट AK-47. मैंने बताया इट इज बेसिकली कैननकॉप असॉल्ट राइफल. ये AK-47 के जैसी होती है, उससे थोड़ी छोटी होती है इसकी राइफल, बट इट इज नॉट AK-47. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న జమ్మూ కశ్మీర్కి చెందిన ఓ మహిళా వైద్యురాలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వాహనంలోనే AK-47 రైఫిల్ లభించినట్లు సమాచారం. ఈ ఘటనతో జమ్మూ కశ్మీర్లోని పలువురు డాక్టర్లకు జైషే మహ్మద్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని భారీగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం ఓ మహిళతో పాటు 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. శీతాకాలం కారణంగా ఉపరితల ప్రాంతాలైన రాంబన్, కిష్ట్వాడ్, దోడా, కటువా, రియాసీ, పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఖైదీలకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ అపఖ్యాతి మూటగట్టుకున్న బెంగళూరు సెంట్రల్ జైలుపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బెంగళూరు జైలు భద్రతా లోపాల విచారణకు శాంతి భద్రతల ADGP ఆర్ హితేంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి జి పరమేశ్వరరావు ప్రకటించారు. కమిటీలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారితో పాటు 2 SPలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. బెంగళూరు జైలు చీఫ్ సూపరింటెండెంట్ కె సురేష్ను బదిలీ చేయడంతో పాటు సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఇప్పటి నుంచి
పరప్పన అగ్రహార జైలుకు ఐపీఎస్ స్థాయి అధికారి ఇన్ఛార్జిగా ఉంటారని వెల్లడించారు. జైల్లోని అన్ని సీసీటీవీలను నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు జైల్లో కొద్ది కాలం క్రితం హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు సిగరెట్ తాగుతూ కుర్చీలో దర్జాగా కూర్చున్న ఫోటో బయటకు వచ్చింది. తాజాగా ఐసిస్ ఉగ్రవాదితో పాటు ఓ అత్యాచార నిందితుడు ఫోన్లు, టీవీలను చూస్తున్న వీడియో బయటకు వచ్చింది. తర్వాత ఖైదీలు గుంపుగా మద్యం తాగుతూ నృత్యం చేసిన వీడియో కలకలం రేపింది. కర్ణాటకలో ఈ నెలలోనే సీఎం మార్పు ఉండొచ్చన్న ప్రచారం జోరందుకున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు సమయం ఇవ్వలేదన్న వార్త చర్చనీయాంశమైంది. ఓ పుస్తక కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్లనున్న సిద్దరామయ్య కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యేందుకు సమయం కోరగా వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకు స్పష్టం చేసిందని సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పార్టీ కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించినా సిద్ధు తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారం వ్యవధిలో 2 సార్లు డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పార్టీ ఏ క్షణంలోనైనా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తుందని డీకే భావిస్తున్నారు. ఈసారి కూర్పులో తనకు మద్దతుగా ఉండే నాయకులకు పెద్దపీట వేసే దిశలో డీకే పావులు కదుపుతున్నారు. బీహార్ ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉండటంతో అంతకుముందే జాబితాను అధిష్టానానికి పంపించాలని డీకే భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు కుట్రలు చేస్తోంది. భారత్పై ఉగ్రదాడులు చేసేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్ ద్వారా భారత్లో దాడులు చేయాలని కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్కు భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భారత్ చుట్టూ ఉగ్రవాద స్థావరాల విస్తరణకు కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇందుకోసం బంగ్లాదేశ్, నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలు, శిక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు పాక్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ చర్యలు మరింత వేగవంతం అయినట్లు సమాచారం. ఇటీవల బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల్లో పలువురు అనుమానితులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. వారిని ప్రశ్నించగా ఈ విషయాలు వెల్లడైనట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న పలు ప్రాజెక్టులను కూడా టార్గెట్ చేసినట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు గస్తీని కట్టుదిట్టం చేశాయి. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు నేపాల్లో కార్యకలాపాల విస్తరణకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అల్ ఖైదా, ఐసిస్లు 5 నెలలుగా బంగ్లాదేశ్లో కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపాయి. జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయ్యూద్ బంగ్లాదేశ్ నుంచి భారత్లో దాడులు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు వెల్లడించాయి. బంగ్లా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సయ్యూద్ ఇప్పటికే తన సన్నిహితుడిని ఢాకాకు పంపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాక్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్, నేపాల్కు వలసలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ఆయా దేశాల్లో ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలు, నిర్వహణకు అవసరమైన నిధులను తుర్కీయే అందిస్తున్నట్లు సమాచారం. ఢాకాలోని జమాత్-ఇ-ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు కూడా నిధులు సమకూర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. రష్యాలో శుక్రవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో 5గురు మరణించారు, 6గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఓ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ నుంచి కార్మికులను KA-226 హెలికాప్టర్ తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. కాశ్మీర్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ భవనంపైకి దూసుకువెళ్లినట్లు వెల్లడించారు. పైలట్ అజాగ్రత్త లేదా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. థాయిలాండ్లో వలసదారులతో వెళుతున్న పడవ బోల్తాపడిన ఘటనలో 7గురి మృతదేహాలను మలేషియా సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మయన్మార్ నుంచి 300 మందితో ఓ ఓడ బయలుదేరిందని చెప్పారు. మలేషియా సమీపంలో అందులోని ప్రయాణికులను 3 పడవల్లోకి మార్చారు. వాటిలోని ఒక పడవ థాయిలాండ్ సమీపంలోని ఓ ద్వీపం వద్ద బోల్తాపడటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. అయితే మిగిలిన పడవల ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. రక్షించిన వారిలో పలువురు రోహింగ్యా ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వం షట్డౌన్కు తెరదించేందుకు అడుగులు వేయడం సహా ఏషియా మార్కెట్ల సానుకూలతలతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుస నష్టాల తర్వాత సెన్సెక్స్ ఇవాళ 319 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 83,198 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఆ తరువాత మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో సూచీ ఏ దశలో కూడా వెనుదిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే 83,754 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో మదుపర్ల అమ్మకాలకు దిగడంతో స్వల్పంగా తగ్గిన సెన్సెక్స్ 83,535 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 25,574 వద్ద ముగిసింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు రావాల్సిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హాజరు కాలేదు. కోర్టు పని ఉందంటూ 13వ తేదీన విచారణకు హాజరవుతానంటూ అనుచరులతో లేఖ పంపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ గత నెలలో అప్పలరాజు ఆధ్వర్యంలో పలాసలో వైసీపీ శ్రేణులు ర్యాలీ చేశారు. పోలీస్ విధులకు అంతరాయం, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడంపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణకు రావాలంటూ నిన్న నోటీసులు అందజేశారు. అయితే విచారణకు ఇవాళ రాలేనంటూ అనుచరులతో అప్పలరాజు లేఖ పంపించారు. కేసులో ప్రభుత్వ అనుమతి లేకుండా ర్యాలీ చేసి మీటింగ్లు పెట్టి పోలీసు విధులకు ఆటంకం చేశారని వాళ్ళ ట్రాఫిక్ అంతరాయం కలిగించారని కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరు ఆ కేసులో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ సాగించి మార్నింగే నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రిప్లైకి మేము రిక్వైర్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ మేము రిప్లై తెచ్చాము. మీరు చెప్పిన కోర్టు ఎక్కడ ఉంది, ఏం కోర్టు వర్క్ అనేది మాకు మెన్షన్ చేయలేదు, సాటిస్ఫై అవ్వలేదు. మళ్ళీ మేము రిప్లై పంపించాము. ఆ రిప్లై తీసుకుని తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో రాయల చెరువు కట్ట తెగి నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, పరిహారం పంపిణీ చేయాలని ఆదేశించింది. సాయం కోసం 3,23,80,000 నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 960 బాధిత కుటుంబాలకు 3,000 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఆదేశాల్లో తెలిపింది. మృతి చెందిన 1,100 పశువులకు పరిహారంగా మొత్తం 2.95 కోట్లు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి అందించాలని ఆదేశించింది. 960 బాధిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర, కందిపప్పు కేజీ చొప్పున అందించాలని సూచించింది. నిత్యావసరాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ కమిషనర్లను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. కేవీబీపురం మండలం ఒల్లూరు గ్రామ సమీపంలో ఈ నెల 6న రాయల చెరువు కట్ట తెగింది. కళత్తూర్, హరిజనవాడ, ఎల్లెల్పురం, పాతపాలెన్ని పెద్ద ఎత్తున వరద ముంచెత్తింది. 980 ఇళ్లు దెబ్బతినడం సహా పెద్ద ఎత్తున పశువులు మృతి చెందినట్లు ప్రభుత్వానికి కలెక్టర్ నివేదించిన దృష్ట్యా TR-27 సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులను అత్యవసరంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఏపీ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా కె. నాగూల్ మీరా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ హాజరయ్యారు. తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో నాగుల్ మీరాతో పాటు డైరెక్టర్లుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నాగుల్ మీరాకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ 100 భాషల హక్కుల గురించి చట్టసభలో మాట్లాడాలి, చట్టసభలో మన గొంతుకు వినిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. దానికోసమే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమైనా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. ముస్లిం సమాజంలో మనం మమేకమై ఉన్నాం. ముస్లిం సమాజంగా, ఇస్లాం మతంగా మనందరం ఒకటిగా ఉన్నాం. అమరావతి ప్రాంతం అమరావతి రాజధానిగా నిలబడాలంటే ఆ రోజు షరీఫ్ గారు కౌన్సిల్లో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్సీలతో పాటు చేసిన పోరాట ఫలితమే ఇవాళ మన కమల రాజధాని. అటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి,
సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క తలంపుతో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. మరింత ఉన్నతంలోకి వెళ్ళాలని కాంక్షించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటే. ఆ రోజున పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అనేకమైన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసిన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నాంది పలికి ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఆధునీకరణ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే అందున ఆయన కార్పొరేషన్ చైర్మన్గా తీసుకుంటుంది. ఆనాడు 99లో శాసనసభ్యుడిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా ఆ రోజు ఒకటి కారణం వల్ల ఆయన ప్రాజెక్టు పాలైనప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించారు. ఈనాడు సూపర్ 6 సూపర్ హిట్ లో చూసుకుంటే ఈ రోజు ఎవరైతే మరి పెన్షన్ ఇవ్వడంలో కానీ, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో కానీ, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, బస్సు ప్రయాణంలో ఉచితంగా ఇవ్వడంలో కానీ, తల్లి జీవన కార్యక్రమం ఇవ్వడంలో కానీ ఇటువంటి 5 కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. వీటన్నిటిలో కూడా మైనార్టీలే అగ్రగామిగా లబ్ధి పొందారనే విషయాన్ని ఈ సందర్భంగా నిర్వహించాలి. రాబోయే రోజుల్లో మైనార్టీలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి, అవిద్యను దూరం చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందు సాగాలని ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించాలి. ఏపీ లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై ఆయన ఏపీ హైకోర్టుకు వచ్చారు. సీనియారిటీ కలిగిన హైకోర్టు న్యాయమూర్తిని లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ గా జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉన్నారు. దీనివల్ల ఇప్పటి వరకు లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్న జస్టిస్ రవీనాథ్ తిల్హారీ స్థానంలో రాయ్ను నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తగినంత మంది బోధనా సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో ఒక తరగతిలో పాఠాలు చెబుతుంటే మిగిలిన విద్యార్థులు ఖాళీగా కూర్చుంటున్నారు. పాఠశాలలో 5 తరగతులకు గాను 13 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులు ఉంటేనే 2 ఉపాధ్యాయులను కేటాయిస్తారని బత్తలపల్లి మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. సరైన విద్యాబోధన జరగాలంటే మరో ఉపాధ్యాయుని కేటాయించి పనిభారం తగ్గించాలని పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో నేను ఎస్జిటి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు 1 నుంచి 5 వరకు 13 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక క్లాసు బోధిస్తూ మరొక క్లాసు తరగతి బోధించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించడం అనేది కష్టంగా ఉంటుంది. కొంచెం పిల్లలకు కూడా ఒకరికి చెప్తా అంటే ఒకరు వాళ్ళకు వెల్తిగా ఉంటుంది. వాళ్ళకు అన్ని తరగతులు చూసుకోవాలంటే ఒకే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది సార్. ప్రభుత్వం గుర్తించి అంటే 20కి పైన ఉంటే 2 ఉపాధ్యాయులు ఇస్తున్నారు. కానీ ప్రతి పాఠశాలకు 2 ఉపాధ్యాయులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. వైద్య విద్యార్థులకు లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ స్కిల్స్ పేరుతో ప్రత్యేక బస్సులో ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి డిసెంబర్ 11 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొబైల్ ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించడం మంచి పరిణామమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఆపరేషన్ థియేటర్పై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. వైద్య విద్యార్థులకు లాప్రోస్కోపీ వైద్య చికిత్సలో అధునాతన పద్ధతులు వివరించేందుకు, నేర్పించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ స్కిల్ ల్యాబ్ అనే పేరుతోటి
ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారు. ఈరోజు విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ వాహనాన్ని ప్రారంభించారు. అసలు ఇందులో ఏ విధంగా లాప్రోస్కోపీకి సంబంధించిన శస్త్రచికిత్సలు జరుగుతాయి, ఏ విధంగా వివరిస్తారు అని తెలిపేందుకు మనతోటి శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మొత్తం ఈ వాహనంలో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో లాప్రోస్కోపీ సర్జరీ ఏ విధంగా జరుగుతుంది అని ఇక్కడ విద్యార్థులకు వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. చెప్పండి సార్, ఈ లాప్రోస్కోపీ విధానంలో ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ఎటువంటి విధంగా ఆపరేషన్స్ చేస్తుంది? లాప్రోస్కోపీ విధానం అంటే శరీరంలో కోత కొయ్యకుండా కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసే పద్ధతిని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పెయిన్ తక్కువ ఉంటుంది, బాగా రికవర్ అవుతారు, ఫాస్ట్గా ఇంటికి వెళ్తారు. అండ్ ఈ విధానంలో మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నది యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎక్విప్మెంట్ మీద, ఈ పద్ధతి మీద ట్రైనింగ్ ఇవ్వడానికి జాన్సన్ కంపెనీ వారు మొదటిసారిగా మన స్టేట్లో స్కిల్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ఒక పద్ధతి ద్వారా అన్ని మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ స్టూడెంట్స్కి, జూనియర్ అసిస్టెంట్ సర్జన్స్కి ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ విధానంలో శిక్షణ అండ్ అవగాహన కల్పించడానికి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్ చేపట్టారు. మొత్తం ఇందులో 4 పరికరాలు ఇక్కడ ఉన్నాయి. వీటితో ఎలాగా పనిచేస్తారు, ఏ విధంగా ఆపరేషన్ చేస్తారు? ఈ విధానంలోనండి మన శరీరం మీద చిన్న చిన్న కన్నాలు చేసి, ఈ విధంగా కన్నాలు చేసి దీని నుంచి ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ లోపల పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తున్నది కెమెరా అంటారు. ఇది సర్జన్స్కి కన్ను లాంటిది. దిస్ ఈజ్ అ కెమెరా. ఈ అబ్డామిన్ లోపల పెట్టిన తర్వాత ఏ ఆర్గాన్ ఎక్కడ ఎలా ఉంది, ఏ ఆర్గాన్ పాడైంది, ఎలాగా మనం ఆపరేషన్ చేయాలో గైడ్ చేసేదంతా ఈ యొక్క కెమెరా. ఈ కెమెరాకి ఒక టీవీలో కనెక్ట్ అయి ఉంటుంది. హై డెఫినేషన్ కెమెరా హై డెఫినేషన్ టీవీలో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి 2 ఆపరేటింగ్ పోర్ట్స్ ఉంటాయి. అది సర్జన్ చేతిలో ఏ యొక్క ఆర్గాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి దాన్ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తాము. దీనికి ఈ పోర్ట్సే కాకుండా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, పవర్ సోర్స్ కానీ లేకపోతే ఈ గ్యాస్ ఇన్సఫ్లేటర్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఈ అంతా ఒక సెట్నే లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ సెట్ అంటారు. ఈ సెట్ ద్వారా సర్జన్ పేషెంట్కి కావాల్సిన వైద్యాన్ని అందించగలుగుతాడు. అంటే లాప్రోస్కోపీ విధానంలో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ అధునాతన పద్ధతుల ద్వారా ఎట్లాంటి మార్పు వచ్చింది? చాలా మార్పులు వచ్చాయండి. కెమెరాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కెమెరా ఇది వరకు 0 degrees ఉండేది, ఇప్పుడు రకరకాల 30 degrees కెమెరా ఉంది, 70 degrees కెమెరా ఉంది. దానివల్ల మూలమూలన ఉన్న ఆర్గాన్స్ కూడా మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. అదే కాకుండా ఈ పవర్ సోర్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. లోపల ఏమైనా బ్లీడింగ్ అయితే ఆ బ్లీడింగ్ని ఎలాగ ఆపాలి అన్నది ఆ పవర్ సోర్స్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఇది వరకు కొన్ని సర్జరీస్ మాత్రమే రెగ్యులర్గా చేసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్, అబ్డామిన్లో ఉన్న అన్ని సర్జరీస్ అంటే సాలిడ్ ఆర్గాన్స్ అవనాయండి, హాలో ఆర్గాన్స్ అవనాయండి, అన్ని సర్జరీస్ చేయడానికి ఇప్పుడు వీలవుతుంది. ఇది వరకు ఓన్లీ అపెండిక్స్, కోలిసిస్టెక్టమీ చేసేవారు. ఇప్పుడు ఫండోఫ్లైకేషన్, బేరియాట్రిక్ సర్జరీ, స్ప్లీనెక్టమీ, కోలిసిస్టెక్టమీ అండ్ అదర్ గైనకలాజికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా అవుతున్నాయి మ్యాక్సిమం సర్జరీస్. సో దానికి ఇప్పుడు అప్కమింగ్ సర్జన్స్ ఓరియంటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో దట్ దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. దానికి ముందు నుంచి ఈ అవగాహన కల్పించడానికి ఈ కంపెనీ వారు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో అన్ని మెడికల్ కాలేజీలోకి వెళ్ళి మా స్టూడెంట్స్కి, మా అసిస్టెంట్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సాధారణంగా విద్యార్థులకు ఆపరేషన్ థియేటర్లో ఈ శస్త్రచికిత్స గురించి నేర్పుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇలా వాహనంలో తీసుకువచ్చి నేర్పటం వల్ల, అదేవిధంగా ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో నేర్పటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ఒక స్టూడెంట్కి ఒక సర్జరీ నేర్పించాలంటే ఆ పేషెంట్ ఉండాలి అండ్ లైవ్గా వాళ్ళ మీద చేయించాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మీదే ఒక 3 స్టూడెంట్స్కి మనం ఏ సర్జరీ కావాలంటే అది, అంటే ఆ డిసీజ్ మనకి ఆ పేషెంట్ దొరకకపోయినా, అలాంటి కేసు రాకపోయినా కూడా, సో ఎలాంటి కేసు కావాలన్నా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ 5 యూనిట్ పెట్టారండి. ఒక్కొక్క యూనిట్ దగ్గర 3 స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు. సో దట్ ఆ సర్జరీ ఒక 15 మందికి ఒకసారిగా ఒక 2.5 hours పాటు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనతో విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్యశాల
సర్జరీ హెచ్ఓడి డాక్టర్ పద్మశ్రీ ఉన్నారు. చెప్పండి మేడం, వైద్య విద్యార్థులకి లాప్రోస్కోపిక్ విధానంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో నేర్పించడం అనేది ఎలాగా ఉంటుంది? ఇది మామూలుగా లైవ్ సర్జరీ అయితే కనుక ఇది చాలా డిఫికల్ట్ సర్జరీ పేషెంట్కి, ఎందుకంటే అన్ని వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు మన స్టేట్లో అన్నీ కూడా రియల్ ఆర్గాన్స్ హార్వెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లివర్ గాల్ బ్లాడర్ సర్జరీ, రాళ్ళున్నా ఏదైనా గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ సర్జరీ చేస్తాం. వీళ్ళు రియల్ టిష్యూస్ మనకి హార్వెస్టెడ్ తీసుకుని వచ్చారు జాన్సన్ అండ్ జాన్సన్ టు ట్రైన్ అవర్ జూనియర్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అవర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ టు గెట్ మోర్ స్కిల్. Learners also will learn the technique, gallbladder surgeries. This is all liver. Another thing is this is spleen. Any splenic lesions, routinely they are very rare, and ఇవి మనకి ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు మనకి ఇప్పుడు ఇది ప్రొవైడ్ చేశారు టిష్యూ. ఎనీ స్ప్లీనిక్ ఇంజరీస్ కానీ స్ప్లీనిక్ సర్జరీస్ కామన్ అనమాట. ఎనీ రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటప్పుడు మనకి లివర్ సర్జరీస్ ఎక్కువ, స్ప్లీన్ ఇంజరీ ఎక్కువ అవుతూ ఉంటుంది, బల్ అంటాం మామూలుగా. ఈ సర్జరీ కూడా మనం ల్యాబ్లో చేసేదానికి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు మన డాక్టర్స్కి. అనదర్ థింగ్ ఈజ్ ఇది వచ్చేసి స్మాల్ బౌల్, ఇది చిన్న పేగు అంటాం. ఈ చిన్న పేగుకి టీబీలోను టైఫాయిడ్లోను కన్నాలు పడతా ఉంటాయి. అనదర్ది ఏంటంటే మనకి ఇటువైపు గుంటూరు కృష్ణ ఇటువైపు ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తింటూ ఉంటారు, అందువల్ల గ్యాస్ట్రైటిస్ కామన్గా వస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల ఇప్పుడు ఇది డ్యూయోడినం అంటాం, చిన్న పేగులో మొదటి పార్ట్ అన్నమాట. దీనికి కన్నాలు పడతా ఉంటాయి. అవి కూడా మనం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ తోటి ఆపరేషన్ చేస్తాం. మామూలుగా అయితే పెద్ద ఇన్సిషన్ ఇచ్చి ఒక 15-20 సెంటీమీటర్లు కోసి ఇస్తామన్నమాట ఆపరేషన్. ఈ బౌల్ ఎనాస్టమోసిస్ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఇది బౌల్ అంటే పేగు, చిన్న పేగు పెద్ద పేగు, ఇది స్టమక్. దీనికి ఎనాస్టమోసిస్ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎనదర్ ఏంటంటే కొంతమందికి రిఫ్లెక్స్ ఉంటుంది, రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్, హయాటస్ హెర్నియా అంటాం. వాళ్ళకు కూడా ఫండుప్లికేషన్ అని ఆ సర్జరీ కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ మన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు మన వైద్య విద్యార్థులకి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నిట్లోనూ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ బస్ తీసుకొచ్చారు. అంటే ఓపెన్ సర్జరీ చేసేదానికి ఈ లాప్రోస్కోపీ సర్జరీ ఇప్పుడున్నటువంటి అధునాతన పద్ధతులు పరికరాల ద్వారా చేసేదానికి వ్యత్యాసం ఎలా ఉంటుంది? పేషెంట్కి ఏమిటంటే ఓపెన్ సర్జరీ అయితే ఒక 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వరకు కట్ చేస్తాం. ఇందులో ఏంటంటే చాలా చిన్నది, 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ తోటి చేస్తాం. తొందరగా రికవర్ అయిపోతారు, ఎర్లీగా వర్క్కి వెళ్ళిపోతారు. అందులో ఏంటంటే అది హీల్ అవటానికి మళ్ళీ టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటాం, అబ్డామిన్ పవర్ రావటానికి మనకి ఎక్కువ మెడిసిన్స్ వాడాలి, ఎక్కువ టైం పడుతుంది. 6 months అట్లా పడుతుంది దానికి. దీనికి వితిన్ 1 monthలోనే వర్క్కి వెళ్ళిపోతారు, ఎంత మేజర్ సర్జరీ అయినా కూడా పేషెంట్కి. అందువల్ల ఏంటంటే పేషెంట్స్ మోర్ హెల్దీగా ఉంటారు, వాళ్ళ వర్క్ ఆస్పెక్ట్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు ల్యాబ్లో చేయటం వల్ల. అంటే మొదటిసారిగా ఇటువంటి వాహనాలని ఏర్పాటు చేశారు, ప్రభుత్వ వైద్య విద్యార్థులకి అందుబాటులోకి తేవటం. యాజ్ ఏ ప్రొఫెసర్గా మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఎట్లాంటి ఉపయోగం విద్యార్థులకు ఉంటుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్కి యాక్చువల్గా మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిందండి, కానీ అది లైవ్ పేషెంట్స్ మీదే చేస్తాము. ఇలా మనకి హార్వెస్టెడ్ టిష్యూస్ ఇవ్వటం వల్ల లివరు, గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్స్, చిన్న పేగు పెద్ద పేగు, బల్ల, ఈ సర్జరీస్ అన్నిట్లోనూ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మన జూనియర్ డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నైపుణ్యం బాగా పెరుగుతుంది. దీనివల్ల ప్రజలకి మేలైన వైద్యం అందుతుంది. వీల్స్ ఆన్ స్కిల్స్ ల్యాబ్ ద్వారా వైద్య విద్యార్థులకి అధునాతన పద్ధతుల్లో లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలు శిక్షణనివ్వటమే కాకుండా మెరుగైనటువంటి వైద్యాన్ని పేషెంట్లకు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది అని వైద్యులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.